షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు స్వీట్ ఇండియా. షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు. ఈనాటి కార్యక్రమంలో నేను బ్రెడ్ తోటి ఒక చక్కటి రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నానండి. బ్రెడ్ అనగానే రకరకాల బ్రెడ్స్ ఉంటాయి, కాకపోతే ఈ రోజు నేను మిల్క్ బ్రెడ్ తోటి ఒక చక్కటి స్వీట్ ని మీకు అందరికీ పరిచయం చేయబోతున్నాను. మరి ఆ స్వీట్ డిష్ పేరే బ్రెడ్ మీఠా బాల్స్. బ్రెడ్ మీఠా బాల్స్ తయారు చేసుకోవాలంటే ముందుగా బ్రెడ్ ని పౌడర్ చేసుకోవాలి, కాబట్టి మిక్సీ జార్ తీసుకున్నాము. ఇందులోకి బ్రెడ్ ని ముక్కలుగా తయారు చేసుకొని వేసేసుకుందాం. సో ఇక్కడ నేను 4 స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నానండి. మీకు కావాలంటే కనుక ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి జార్ నిండిపోయినా కూడా పౌడర్ దగ్గరికి వచ్చేసరికి అలా చక్కగా ఫైన్గా పౌడర్ లాగా వచ్చేస్తుంది. సో మనకి బ్రెడ్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని దీనికి మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుందాము. సో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాం. కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. సో ఇది కొంచెం మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకి ఈ ఉండలు ఏదైతే తయారు చేసుకుంటామో, బ్రెడ్ తోటి బాల్స్ ఏవైతే చేసుకుంటామో అవి చక్కగా మునగాలి, కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్లో ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని వేసేసుకుందాం. ఇందులో మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నామో అన్నిటినీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాము. కొంచెం కోవా, అలాగే మిల్క్ పౌడర్. సో ఇవన్నీ నేను అందాజుగా వేసుకుంటున్నానండి. అంటే కరెక్ట్గా మనకి ఒక స్పూన్కి 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, లేదంటే కనుక 2 స్పూన్ షుగర్, అట్లా ఏం లేదండి. ఇవన్నీ కూడా మనం ఏంటంటే మన టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవచ్చు. కొంచెం పాలల్లో ఆ స్వీట్నెస్ కూడా ఉంటుంది కాబట్టి, పాల పొడిలో కూడా ఉంటుంది కాబట్టి మనం షుగర్ని అలాగే పాల పొడిని కొంచెం అనుకొని మెజర్మెంట్స్ కొంచెం లిమిటెడ్గా తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అనగానే ఇందులో కాజు, బాదం, అలాగే పిస్తా తీసుకుంటున్నాము. అలాగే షుగర్ పౌడర్. ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఏది క్వాంటిటీస్ అంటే మెజర్మెంట్స్లో తీసుకోవట్లేదండి, జస్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా తీసుకుంటున్నాం కాబట్టి నేను మిల్క్ పౌడర్ ఆల్మోస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేశాను కదా రఫ్గా. సో ఇది కూడా మనం ఒక 2 స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం పాలు పోసుకుంటూ దీన్ని మనం ఉండల్లాగా చేసుకోవాలి. సో ఇంతవరకు మనం ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి డ్రైగా ఉన్నాయి కాబట్టి వాటిలో నుంచి న్యాచురల్గా ఈ తేమ అనేది వచ్చి అవి ఉండల్లాగా మనకి తయారవు, కాబట్టి కొంచెం పాలునే యాడ్ చేసుకుంటూ మనం బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. సో మనం జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలండి. మరీ మెత్తగా అయిపోయిందంటే కనుక మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది రాదు, బైండ్ అవ్వకుండా మనకి విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే పొడి పొడిగా ఉన్నా కూడా అలాగే అయ్యే అవకాశం ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకొని ఈ మాదిరిగా వస్తే మనం దాన్ని ఉండలాగా చేసుకోవడానికి బాగుంటుంది.
సో చూసారు కదా, మనం బ్రెడ్ని ఎప్పుడైతే మిక్సర్ జార్లో వేసామో మనకి చాలా ఫిల్ అయిపోయినట్టుగా చాలా నిండుగా అనిపించిందండి. కాకపోతే అది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పాలు పోసిన తర్వాత మరీ దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి మనం కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం బ్రెడ్ స్లైసెస్ అనేవి ఎక్కువగానే తీసుకోవాలి. సో చూసారు కదండి ఎంత సింపుల్ ప్రొసీజరో. అన్నీ మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే. మనకి ఇప్పుడు కోవాతో కూడా చాలా రకాల స్వీట్స్ అవి చేసుకుంటూ ఉంటాం కాబట్టి కోవా కూడా ఆల్మోస్ట్ ఇంట్లో మనకి స్టాక్లోనే ఉంటుంది. సో ఇందులో ఏంటంటే షుగర్ కావాలి అనుకుంటే వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దీన్ని మళ్ళీ మనం కరిగించట్లేదు, అలాగే మరిగించట్లేదు కాబట్టి షుగర్ మనకి పలుకులుగా తగులుతూ ఉంటుంది. కాబట్టి దీనిలో నేను షుగర్ సబ్స్టిట్యూట్ని యూజ్ చేశాను. సో బ్రెడ్ మీఠా బాల్స్ కావాల్సిన మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి. షుగర్ ఫ్రీ న్యాచురా మధురిమలు. ఆయిల్ కూడా చక్కగా వేడెక్కిపోయిందండి. సో ముందుగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. బ్రెడ్ అనగానే కొంతమంది రకరకాల బ్రెడ్లోని వెరైటీస్ కూడా వస్తున్నాయి కదండి. మిక్స్డ్ ఫ్రూట్ బ్రెడ్ అని, అలాగే మనకి బ్రౌన్ బ్రెడ్ అని. అలా కాకుండా దీన్ని ఏంటంటే మనం మిల్క్ బ్రెడ్ని తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ పాల పదార్థాల్లో ఉన్న పోషక విలువలు ఉంటాయో మనకు అవి కూడా అందుతాయండి. సో చక్కగా ఇలాంటివి చేసుకుంటే చక్కటి స్నాక్ ఐటమ్ లాగా చిన్నపిల్లల స్కూల్ నుంచి వచ్చే టైంకి రెడీ చేసి పెట్టచ్చు. వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటే ఇది చాలా బాగుంటుందండి. అండ్ ఇది ఏంటంటే మనకి ఒక 2-3 days నిలవ కూడా ఉంటుంది. సో మనకి నూనె బాగా వేడెక్కింది కాబట్టి కొంచెం ముందుగా వేసినవి మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి అవి తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఈ లోపు మనం డిష్ అవుట్ చేసుకోవడానికి ప్లేట్ కూడా రెడీ చేసి పెట్టుకుందాం. సో మనకి మరీ డీప్గా బ్రౌన్ కలర్లో కాకుండా కొంచెం ఈ గోల్డెన్ షేడ్లో ఉన్నప్పుడే తీసేసుకుంటే బాగుంటుందండి. ఇది కూడా మనం దీన్ని బ్రెడ్తో తయారు చేసాం కాబట్టి చాలా తొందరగా మనకి కలర్ చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం దీన్ని వేయించుకోవాలి. సో వేయించుకోవడం అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ తయారైన బ్రెడ్ బాల్స్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి రెడీ చేసేసుకుందాం. వావ్, నాకైతే చాలా చీజీగా యమ్మీగా కనిపిస్తున్నాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చూడంగానే ఆ కలర్ వలన అలాగే ఆ టెక్స్చర్ వలన చూస్తూ ఉంటే చాలా క్రిస్పీగా ఉంటాయని అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసి చెప్పేస్తే ఎలా ఉందో. మనకి బ్రెడ్లో కూడా కొంచెం ఆ స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి మిల్క్ బ్రెడ్ యూజ్ చేస్తాం కదా, సో ఆ స్వీట్నెస్ అనేది కూడా చాలా చక్కగా తెలుస్తుందండి. అలాగే ఇందులో మనం కొంచెం పాల పౌడర్ వేసుకున్నాము, అలాగే కొంచెం షుగర్ పౌడర్ కూడా వేసుకున్నాం కదా. ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ 2 స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి చక్కగా ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండి ఏ టేస్ట్ కూడా డామినేట్ చేయకుండా అన్నీ చాలా చక్కగా తెలిసేటట్టు చాలా టేస్టీగా ఉందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. బ్రెడ్ మీఠా బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: మిల్క్ బ్రెడ్, కోవా, డ్రై ఫ్రూట్స్, మిల్క్ పౌడర్, షుగర్ పౌడర్, నూనె. బ్రెడ్ మీఠా బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సర్ జార్లో మిల్క్ బ్రెడ్ ని వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఈ బ్రెడ్ పౌడర్ తో పాటు కోవా, మిల్క్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుకుని, కావాలంటే పాలు లేదంటే నీళ్లతో కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ బాల్స్ ని టిష్యూ పేపర్ పరిచిన ఒక ప్లేట్ లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జార్బ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేస్తే బ్రెడ్ మీఠా బాల్స్ రెడీ. ఈ
కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/etvabhiruchilo చూడొచ్చు. అలాగే www.facebook.com/etvabhiruchilo ఫాలో కూడా చేయొచ్చు. మరి ఈనాటి ఎపిసోడ్ ని చూశారు, ఒక చక్కటి రెసిపీని నేర్చుకున్నారు కదండి. మరి మరో ఎపిసోడ్ లో ఇంకో చక్కటి స్వీట్ డిష్ తో మీ ముందుకు వస్తా. Until then, this is Rajeshwari signing off. Bye.